ట్రంప్ దెబ్బకు విద్యా సంస్థలే కాదు బడా కంపెనీలు సైతం బెంబేలెత్తిపోతున్నాయి. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు భయపడిపోతున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఇప్పట్లో ఇండియా వెళ్లొద్దంటూ మెయిల్స్ పెడుతున్నాయి. సెలవుల్లో ప్రవాసులంతా యుఎస్లోనే ఉండాలని కోరుతున్నాయి. ఎందుకు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేధింపులు తారాస్థాయికి చేరాయి. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశం రావటం మానేశారు. నెల రోజుల సెలవులిచ్చినా అమెరికాలోనే గడిపేస్తున్నారు. వెనక్కి వెళితే మళ్లీ అమెరికాలో అడుగు పెట్టలేమేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే 7,000 మంది విద్యార్థుల వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయారు. ఉద్యోగాలు రాకపోయినా, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఎలాగోలా గడిపేస్తున్నారు తప్ప వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. వెనక్కి వస్తే మళ్లీ అగ్రరాజ్యానికి వెళ్లలేమేమోనన్న అనుమానం. అమెరికాలో న్యాయవాదులు సైతం ఇదే సలహానిస్తున్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికా టెక్ కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు పలు జాగ్రత్తలు చెబుతున్నాయి. స్వదేశానికి వెళ్లి వచ్చే ప్రయాణాలను మానుకోవాలని, ఒకసారి వెళితే అమెరికాకు మళ్లీ వచ్చే అవకాశాలు ఉండబోవని హెచ్చరిస్తున్నాయి. అమెరికా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో అత్యధికులు భారతీయులే. ఏటా దాదాపు 65,000 వీసాలను అమెరికా H-1B ప్రోగ్రాం కింద లాటరీ పద్ధతిన మంజూరు చేస్తోంది. వీటిలో మెజార్టీ భారత్ కు లభిస్తుండగా తర్వాత స్థానాల్లో చైనా, కెనడా ఉన్నాయి. వీసా ఉద్యోగులు ఎక్కువగా అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పుడు అమెరికా వదిలి భారత్ రావాలంటేనే భయపడుతున్నారు. జన్మతహా వచ్చే పౌరసత్వానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదన్న సమాచారంపై అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు అమెరికా వీడి సెలవులు ఎంజాయ్ చేయడానికి ఇండియా వస్తే తమ పిల్లలు అటు అమెరికా, ఇటు భారత్ పౌరులు కాకుండా పోతారేమోనని భయపడుతున్నారు. అమెరికా పౌరులు కాని వాళ్లందరినీ చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిగానే పరిగణిస్తారన్న హెచ్చరికల దృష్ట్యా ఇళ్ల నుంచి ఎప్పుడు బయటకొచ్చినా అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకువెళ్తున్నామంటున్నారు. విమానాశ్రయాల్లో అమెరికన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చెక్స్ బాగా పెంచింది. దీంతో అమెరికాలో ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. చాలా పెద్ద కంపెనీలు కూడా H-1B వీసా మీద ఇండియన్స్ తీసుకున్నా కానీ, ఎవరిని తీసుకున్నా కానీ ఇతరులని వాళ్ళందరికీ ఒక హెచ్చరిక ఇస్తుంది. మీరు దయచేసి ఇప్పుడు విదేశీ ప్రయాణాలు పెట్టుకోకండి, దేశం వదిలిపెట్టి అంటే అమెరికాను వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి అని. అట్లా వెళ్ళేటట్లయితే తిరిగి రావడం చాలా కష్టం కావచ్చు. మిమ్మల్ని మళ్ళీ ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఆపేయచ్చు. అది మీకు ఇబ్బందికరంగా మారుతుంది, కంపెనీకి కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో H-1B వీసా హోల్డర్లకి ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ ఒక రకమైనటువంటి అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ H-1B వీసా హోల్డర్ల పరిస్థితి అంత డోలాయమానంలో ఉందో, ఆ మాటకు వస్తే గ్రీన్ కార్డు హోల్డర్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రం అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ కాదనేది ఈ మధ్యకాలంలో JD Vance అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పడం. సో ఈ కంపెనీలు ఇట్లాంటి ఆర్డర్లు జారీ చేయటం, ఉత్తర్వులు జారీ చేయటం, లేకపోతే అలర్ట్ జారీ చేయటం అనేది గమనార్హం. కాబట్టి ఏంటంటే ఈరోజు ఒక రకంగా అమెరికన్ ఎంప్లాయ్మెంట్ అంటే కనుక నెత్తి మీద కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి. అటు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రీన్ కార్డులను ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. భారతీయులు గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు. కంపెనీ సీఈఓలు సైతం గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి వచ్చింది. అటు గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. $5 మిలియన్ దీన్ని సొంతం చేసుకోండి అంటూ సేల్స్ మ్యాన్ అవతారం ఎత్తారు. అంటే 44 కోట్ల రూపాయలుంటేనే తప్ప అమెరికన్ పౌరసత్వం వచ్చే పరిస్థితి లేదన్నమాట. $5 million this could be yours. That was the first of the cards. You know what that card is? Gold card. It's the gold card. The Trump card, gold card. Who's the first buyer? Me. Who's the second? I don't know, but I'm the first buyer. It'll be out at about 6 million jobs. So it was a sick patient that went through an operation on Liberation Day, and it's going to be a booming country, a very booming country. It's going to be amazing, actually, and we see it because we have trillions of dollars committed to come in. ఎవరిని వదలనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే ప్రకటనలు చేస్తున్నారు. అసలు ఎప్పుడు ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారో తెలియక అమెరికాలో సైతం భయపడుతున్నారు. ఈయనిచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై డెమోక్రటిక్ పార్టీ నేతలు న్యాయ పోరాటం చేస్తున్నారు.